హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈసారి వరలక్ష్మి పూజ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి. వరలక్ష్మి పూజ ముందు రోజు నేను శనగలు నానబెట్టి పెట్టుకున్నాను. ముత్తైదులకి వాయినమిగా ఇవ్వాలి కదా. అదేవిధంగా అమ్మవారికి చీర కూడా కట్టుతున్నానండి. అయితే ఈ చీర ఫోల్డింగ్ విధానం కూడా వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా శారీ చాలా హైట్ ఉంటుంది కదండి, ఆ హైట్ను మనం సగంగా ఫోల్డింగ్ చేయాలి. చేసిన దాన్ని ఒక్కొక్క చింగులు ఎలా ఉంటాయి, చింగు కన్నా కొంచెం పెద్ద సైజులో ఫోల్డింగ్ చేస్తూ ఉండాలి. అన్ని ఫోల్డింగ్స్ ఈక్వల్ సైజులో ఉండాలని, కొంచెం ఎక్కువ తక్కువ వస్తే చేయి నుంచి జారి పడిపోతుంటాయి. ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు 2 సైడ్స్ పట్టుకొని ఉండాలి. ఇలా ఫోల్డింగ్ మెల్లిమెల్లిగా చేస్తూ ఉండాలి. మన చేతిలో పట్టుకునేంత వరకు ఉండాలి. మనకు అవ్వట్లేదు అనుకుంటే వీటిని క్లిప్ పెట్టి ఆపాలి. ఇలా ఫోల్డింగ్ చేస్తూ ఉన్నప్పుడు నేను చూడండి, కొన్ని నా చేతిలో పట్టట్లేదు, సో కొన్నిటికి క్లిప్ పెట్టాను. మిగతా వాటికి మళ్ళీ ఫోల్డింగ్ చేస్తున్నాను. కొన్ని ముందు కొన్ని వెనుక అవుతున్నాయి కాబట్టి వాటిని నేను కొంచెం సరి చేస్తూ మళ్ళీ క్లిప్ పెట్టాను. అయితే క్లిప్ పెట్టేటప్పుడు పైన కింద 2 సైడ్లు క్లిప్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఇలా మడతలు అయిపోయాక అప్పుడు కొంగు మనం ఎంత ఇచ్చుకుంటామో హైట్ చెక్ చేసుకోవాలి. అంటే మనం కొందరు పీట మీద పెట్టుకుంటారు, కొందరేమో సర్వకు కడతారు కదా, ఆ సర్వ హైట్ని బట్టి చూసుకొని కొంగుని మనం సెట్ చేసుకోవాలి. కొంగు కూడా మనకి ఎంత పెద్ద కావాలి చూసుకొని ఆ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు కొంచెం ఐరన్ చేసినట్టుగా మడత చేస్తే ఆ మడతలు పోకుండా ఉంటాయి. అదే విధంగా మడతలు ఇంకా పోకూడదు అంటే సేఫ్టీ పిన్స్ పెట్టుకోవచ్చు. నేను అలాగే చేశానండి. సేఫ్టీ పిన్స్ పెట్టి కొంగు కూడా సెట్ చేశాను. నేను ఈ శారీని చిన్న ఇత్తడి సర్వకు కట్టానండి. స్టూల్ మీద ఇత్తడి సర్వ పెట్టి దానికి కట్టినాక ఎలా ఉందో మీకు తోటి ఫోటో కూడా షేర్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి ఎక్కడెక్కడ అవసరమో అక్కడ మట్టికి నేను సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నాను. చీర మాత్రం కొత్తదై ఉండాలి. అండ్ చీర అటు ఇటు కదలకుండా ఉండడానికి ఫస్ట్ నేను ఒక దారంతో కట్టుకున్నాను. దాని మీదకి వెళ్ళి మనం నగలు సెట్ చేసుకుంటాం. అదేవిధంగా ముందు రోజు నేను 5 పులిహోరలు చేస్తామండి మేము. వాటికి సంబంధించిన ప్రిపరేషన్ అన్నీ చేస్తున్నాను. ఇది చింతపండు పులిహోర అండి. చింతపండు పులుసు ఉడికిస్తున్నాను. మిగతా 4 రకాల పులిహోరల కోసం నేను ఇక్కడ పోపు పెట్టాను. అదేవిధంగా పూర్ణం బూరెలు కూడా చేస్తాము, అందుకే శనగపప్పు నానబెట్టాను, అది కూడా ఉడికించుకున్నానండి. ఇవన్నీ 5 పులిహోరలు అయిపోయాక తులసి మాత దగ్గరికి వెళ్ళి తులసి కొట్టు దగ్గర పూజ చేసుకున్నాను. ఇంకా శారీ కట్టేసుకొని పాపని కూడా రెడీ చేసి పూజ స్టార్ట్ చేస్తాము. పూజ స్టార్ట్ చేసేటప్పుడు పాప కూడా నాకు కొంచెం హెల్ప్ చేసింది. అమ్మవారి దగ్గర పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీ సహస్రనామాలు చదువుతూ కుంకుమ పూలు, అదేవిధంగా కొన్ని మా ఇంట్లో ఉన్న థింగ్స్ తోటి, అంటే బంగారు పూలు అవి ఉంటాయి కదా, వాటితోటి పూజ చేసుకుంటూ అమ్మవారితో నామాలు చదువుకుంటూ పూజ చేసుకున్నానండి. ఈ విధంగా మా ఇంట్లో వరలక్ష్మి పూజ అయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ శనగలు అమ్మవారికి, అదేవిధంగా పండు, తాంబూలము, చీర, 5 రకాల పులిహోరలు అండి. చింతపండు పులిహోర, పుట్నాల పులిహోర, గసగసాల పులిహోర, కొబ్బరి పులిహోర ఇవి చేసుకున్నామండి. నైవేద్యంగా చేశాక చివరిలో మంగళహారతి ఇస్తాము. అయితే పూర్ణం బూరెలతోటి మేము ఇక్కడ జ్యోతులు చేస్తాము. ఆ జ్యోతులతోటి కూడా మేము హారతి ఖచ్చితంగా ఇవ్వాలి. పాప హారతి ఇచ్చేటప్పుడు మంగళహారతి పాట పక్కన ఉన్న బుక్లో చదువుతూ మంగళహారతి ఇచ్చామండి. దాని తర్వాత కర్పూర హారతి కూడా ఇస్తాము. దీంతో కర్పూర హారతితో పూజ ముగుస్తుందండి. పూజ అయిపోయాక తీర్థ ప్రసాదాలు తీసుకున్నాక ముత్తైదులకి మేము తాంబూలం ఇచ్చుకుంటాము. ముందుగా వాళ్ళకి కాళ్ళకి పసుపు రాస్తాము. అదేవిధంగా మా పాప కాళ్ళకి కూడా పసుపు రాస్తానండి. పసుపు రాసాక పసుపు, కుంకుమ, గంధము, పూలు ఇచ్చి తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర మేము ఆశీర్వచనం తీసుకుంటాము. ఈ విధంగా 5గురికి కానీ 9 మంది ముత్తైదులకు కానీ మన ఓపికను బట్టి 11 మంది ముత్తైదులకు కానీ తాంబూలం ఇచ్చుకోవచ్చు. ఆ తాంబూలంలో జాకెట్ ముక్క, అదేవిధంగా శనగలు నానబెట్టినవి ఉంటాయి కదా, అవి, ప్రసాదము, గాజులు, తమలపాకులు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇచ్చుకోవచ్చు. కాకపోతే ముఖ్యంగా జాకెట్ బట్ట, శనగలు, గాజులు, తాంబూలం మాత్రం ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. అట్టిపండ్లు ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకుంటాము. మా పాపకు కూడా నేను తాంబూలం ఇచ్చానండి. పాపకు కూడా అట్టిపండు ఇచ్చి పాప దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నాను. నేను ఇలా పెళ్ళైన ముత్తైదులకు 9 మందికి ఇచ్చి నా పూజ ముగించుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.